వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐటీ మీడియా. సో జనరల్గా ఇది సమ్మర్ అంటేనే మనకి కొబ్బరి బొండాలు గుర్తొస్తుంటాయి. కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. అయితే ఈ కొబ్బరి నీళ్ళు అందరూ తీసుకోవచ్చా? దీన్ని తీసుకునే టైం ఏమైనా ఉంటుందా? దీంట్లో ఉన్న పోషక విలువలు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అమ్మా. అంటే సమ్మర్ వచ్చిందంటే ఇంటికి ఎవరైనా వచ్చినా మజ్జిగ ఇస్తాము, లేదంటే కోకోనట్ వాటర్ ఇస్తాము. కోకోనట్ వాటర్ ఎవరైనా తీసుకోవచ్చా? ఎంతైనా తీసుకోవచ్చా? సాధారణంగా అందరూ తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు మనకి చాలా మంచిది. ఎవరు తీసుకోకూడదు అని అంటే పొటాషియం ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే పొటాషియం వీళ్ళు తీసుకోకూడదు అనుకునే వాళ్ళు తీసుకోకూడదు. ఎందుకంటే మ్యాక్సిమం పొటాషియం ఎక్కువ ఉంటుంది కొబ్బరి నీళ్ళలో. కిడ్నీ ఇష్యూస్ అంటే ఎక్కువగా ఉండి వాళ్ళకి పొటాషియం అవసరం లేదనుకున్న వాళ్ళు తీసుకోకూడదు. తర్వాత హై డయాబెటిక్ వాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకోకూడదు. ఏదో లిమిట్గా లేత కొబ్బరి నీళ్ళు కూడా డయాబెటిక్ వాళ్ళు ఎలా తీసుకోవాలంటే దానికి లేత కొబ్బరి నీళ్ళు, అంటే దానికి ఏమి గుజ్జు లాంటిది ఉండదు, లోపల ఒట్టి నీళ్ళే ఉంటాయి అన్నమాట. ఆ కొబ్బరి నీళ్ళు తాగొచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు. ఎక్కువ తాగకూడదు, లిమిట్గా తాగొచ్చు. ఈవెన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగకూడదు. ఎప్పుడైనా తాగొచ్చు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది పర్వాలేదు, లిమిట్గా తాగితే పర్వాలేదు. ఎగో 2 లేకపోతే రోజు ఎవ్రీడే కొబ్బరి బొండం అట్లా తాగకూడదు వాళ్ళు. వారానికి ఒక 2, 3 అలా తాగొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో పొటాషియం ఆల్రెడీ మనకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరు కొబ్బరి నీళ్ళు తీసుకోకూడదు. ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది, తర్వాత విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఇది బాడీని హైడ్రేషన్ చేస్తుందన్నమాట. ఇది మనకి ముఖ్యంగా చర్మం చాలా కాంతివంతంగా ఉండాలి అంటే రెగ్యులర్గా మనం కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి, స్కిన్ హెల్త్. అలాగే హెయిర్ అన్నమాట, ఈ లోపల కుదుళ్ళు అంటాం కదా, రూట్స్ ఉంటాయి కదా జుట్టు, దాన్ని బలపరుస్తుంది ఇది. అందుకని జుట్టుకు కూడా చాలా మంచిది కొబ్బరి నీళ్ళు. అలాగే విటమిన్ సి ఉంటుంది ఇందులో కొబ్బరి నీళ్ళల్లో. కొబ్బరి నీళ్ళు తాగితే మన చర్మం చాలా బాగుంటుంది, జుట్టు చాలా బాగుంటుంది. దాని తర్వాత చర్మం నిగనిగలాడాలి అని అంటే కొబ్బరి నీళ్ళు రెగ్యులర్గా తీసుకోమని చెప్తాం. మనకి హైడ్రేషన్ లేకుండా ఇది చేస్తుంది అన్నమాట. రోజు ఒక కొబ్బరి బొండం తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటాం. ఈవెన్ మన హార్ట్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు రోజు కనుక తాగడం వల్ల కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి చెప్తారు 2 కొబ్బరి నీళ్ళు 3 కొబ్బరి బొండాలు కూడా తాగండి అని. ఎందుకంటే ఆ స్టోన్ని ఇది బయటికి తీసుకొచ్చేస్తుంది అన్నమాట. అంటే నీళ్లు తాగుతూ కొబ్బరి నీళ్ళు కూడా మనం యాడ్ చేస్తే తొందరగా మనకి స్టోన్స్ వస్తాయి. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళల్లో ధనియాల పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ని ఒక గ్లాస్ నీళ్ళలో కనుక మనం కలుపుకొని తాగితే ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది. యూటీఐ ప్రాబ్లమ్స్ చాలా తొందరగా వస్తాయండి అంటారు కదా, అలా వచ్చినప్పుడు ప్రొద్దున సాయంకాలం ఒక గ్లాసు మీరు ఆ ధనియాల పౌడర్ కలుపుకొని తాగేస్తే మీకు ఆ యూటీఐ ప్రాబ్లం తొందరగా తగ్గుతుంది అన్నమాట. కొబ్బరి నీళ్ళు ఎలా పనిచేస్తుంది అని అంటే, కొబ్బరి నీళ్ళు రెగ్యులర్గా దీనికి లిమిట్ ఏం లేదు. అంటే మేము కొబ్బరి తోటలో ఉండేవి కాబట్టి కొబ్బరి పెరిగాం కాబట్టి అవి మంచినీళ్ళలాగా తాగేసేవాళ్ళం. గోదావరి జిల్లా కదా, సమ్మర్ ఏమవుతుంది అని అంటే రోజు పొద్దున్నే కొబ్బరి బొండాలు వచ్చేస్తాయి, అవి చెక్కేసి అక్కడ పెట్టేస్తారు ఒక గాబులాగా, గోళం అంట, సిమెంట్ తొట్టులు ఉంటాయి కదా, నీళ్లు ఉంటాయి కదా, అందులో వేసిస్తారు కొబ్బరి బొండాలు, చల్లగా ఉంటాయని. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అది ఇలా కొట్టుకోవడం, తాగేసేయడం, ఆడ పడేయడం అన్నమాట. అంటే రోజుకి ఎన్ని తాగుతున్నాం అని లెక్కలేదు, ఆడుకునేవాళ్ళం కదా పిల్లలు, అలా తాగేవాళ్ళం. కానీ అంటే మాకు ఫిజికల్ యాక్టివిటీ అంత ఉండేది కాబట్టి అన్ని కొబ్బరి నీళ్ళు తాగినా మాకు ఏం కాలేదు. ఎందుకంటే అథ్లెటిక్ చాలా చాలా మంచిది. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. వాళ్ళ మధ్యలో కొంచెం కొంచెం కొబ్బరి నీళ్ళు తాగుతా ఎక్కువ వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు కొబ్బరి నీళ్ళు వాళ్ళకి డీహైడ్రేషన్ అవ్వకుండా అవుతుందన్నమాట. ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా, ఎవరికైనా డయేరియా అలాంటి లూజ్ మోషన్స్ అయినా, డైజెషన్ సరిగ్గా కాకపోయినా,
అల్సర్స్, అసిడిటీ అట్లాంటివి ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కొబ్బరి నీళ్ళు సజెస్ట్ చేస్తాం. అసలు సమ్మర్ వస్తుంటేనే మనకి చల్లగా ఉంది అంటే కొబ్బరి నీళ్ళే ఇస్తాం ఎవరికైనా. కొబ్బరి నీళ్ళు తాగండి రోజు అని చెప్తాం. చాలామందికి ఓన్లీ కొబ్బరి నీళ్ళు తాగితే న్యాచురల్ ఎలక్ట్రాల్ అది. కొబ్బరి నీళ్ళు అనేది మనం మామూలుగా ఎలక్ట్రాల్ తెచ్చుకొని తాగుతాం. కానీ కొబ్బరి నీళ్ళు తాగితే అది న్యాచురల్ ఎలక్ట్రాల్ ఉంటుంది దాంట్లో. ఈ కొబ్బరి నీళ్ళు తాగితే అందరికీ తెలియని విషయం ఏంటంటే మీ బ్యూటీ, మీ చర్మ సౌందర్యం చాలా బాగుంటుంది. తొందరగా రింకిల్స్ రావు కొబ్బరి నీళ్ళు రెగ్యులర్గా తాగే వాళ్ళకి. రింకిల్స్ అనేది అది మీ ఏజ్ని పోస్ట్ పోన్ చేయొచ్చు. సో ఎవరు తాగకూడదు అని అంటే అతిగా తాగొద్దు, ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తాగకూడదు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ తాగకూడదు. అలాగే అంటే అది పడదు, పొటాషియం మనకి ఆల్రెడీ ఎక్కువగా ఉంది ఇది అనుకున్న వాళ్ళు, ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగకూడదు. మిగతా మార్నింగ్ వాళ్ళందరూ తీసుకోవాలా తాగొచ్చు. ఈవినింగ్ తీసుకోవాలా? యాక్చువల్లీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలామంది ఏమంటారు అంటే ప్రొద్దున్నే తీసుకుంటే కొబ్బరి నీళ్ళు జలుబు చేస్తుంది అని అంటారు. కానీ అసలు విషయం చెప్పాలంటే ప్రొద్దున్నే లేచి కొబ్బరి నీళ్ళు తాగడం అనేది చాలా చాలా మంచిది. సమ్మర్లో. అదే మీరు వింటర్లోకి వచ్చేసరికి కొబ్బరి నీళ్ళు పొద్దున్నే తాగకూడదు. పొద్దున్నే తాగిందంటే ఖచ్చితంగా మీకు జలుబు చేయడము, కొంచెము ఇమీడియట్లీగా థ్రోట్ ఇష్యూస్ ఇలాంటివి వస్తాయి. అంటే వెదర్ని బట్టి. ఇప్పుడు వెదర్ బాగున్నప్పుడు ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతాల్లో ఇలా డ్రై వెదర్ ఉన్న దగ్గర పొద్దున్నే హ్యాపీగా తీసుకోవచ్చు. మార్నింగ్ ఫస్టే కొబ్బరి నీళ్ళతో మనం స్టార్ట్ చేయొచ్చు. సమ్మర్లో ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు సన్ స్ట్రోక్ రాకుండా అంటే వడదెబ్బ తగలకుండా కూడా కొబ్బరి నీళ్ళు తీసుకుంటూ ఉండాలన్నమాట. అది మన ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది కొబ్బరి నీళ్ళు. అది సమ్మర్లో ఆ ప్రాబ్లం వస్తుంది. బయట ఎండకి తిరిగే వాళ్ళకి తొందరగా ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి. అందుకే సన్ స్ట్రోక్ వచ్చి పడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొబ్బరి నీళ్ళు కనుక తీసుకుంటే చాలా మంచిది. ముదిరిపోయిన కొబ్బరి నీళ్ళు అంటే ముదిరిన కొబ్బరి బాగా తయారైన తర్వాత వచ్చే కొబ్బరి నీళ్ళు అంత మంచిది కాదు. అది మళ్ళీ కఫాన్ని పెంచుతుంది, వాతాన్ని పెంచుతుంది. లేత కొబ్బరి నీళ్ళు ఎప్పటికీ కూడా చాలా మంచిది. లేత కొబ్బరి నీళ్ళు తాగాలి. కొబ్బరి బోండంలో కొబ్బరి ఉంటది కదా, లేత కొబ్బరి, అది మంచిదేనా? చాలా మంచిది. లేత కొబ్బరి అంటే క్రీమ్ అంటామట, కోకోనట్ క్రీమ్ అంటాం కదా, ఆ క్రీము చాలా మంచిది. హార్ట్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. ఆ క్రీమ్ అంటే ఉందా లేదా అనేది ఒక స్పూన్తో తీస్తే ఇలా లేయర్ లాగా వస్తుంది. అది తీసుకుని నేను మీకు ఒక మంచి మిల్క్ షేక్ చెప్తాను మీకు. ఒక కొబ్బరి కొడతాం కదా, లేత కొబ్బరి కొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి ఒక గ్లాస్ ఎంతో. అలాగే స్పూన్తో తీస్తే ఒక లేయర్ ఆ క్రీమ్ వస్తుంది. ఆ క్రీము ఆ కొబ్బరి నీళ్ళు వేసి దాంట్లో ఒక గ్లూకోజ్ పౌడర్ దొరుకుతుంది మనకి. గ్లూకోజ్ పౌడర్ ఒక స్పూను, దాంట్లో కొంచెం బెల్లం, మీకు ఇష్టమైతే షుగర్ లేకపోతే కొద్దిగా బెల్లము, లేకపోతే 2 స్పూన్లు గ్లూకోజ్ పౌడర్ వేసేసి దాన్ని మిక్సీలో వేసి మిల్క్ షేక్ లాగా కనుక మీరు తీసుకుని తాగారనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ మిల్క్ షేక్. మీరు ఇంకా అందులో హార్లిక్స్ వేసుకున్నారంటే అది చాలా బాగుంటుంది. అంటే నేను టేస్ట్ కోసం చెప్తున్నాను. యాక్చువల్లీ హెల్త్ విషయానికి వస్తే మీరు గ్లూకోజ్ వేసుకుని ఆ క్రీమ్ వేసుకుని కోకోనట్ వాటర్ చేసి మంచి మిల్క్ షేక్ మిక్సీలో ఆ గ్రైండర్లో ఒక్కసారి తిప్పి ఇచ్చారు అని అంటే సన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. మరి సన్ స్ట్రోక్ తగిలిన వాళ్ళకి ఆ మిల్క్ షేక్ ఇస్తాం, చాలా మంచిది. ఇంకా హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. తొందరగా మనకి అంటే డీహైడ్రేషన్ అయిపోయింది, హైడ్రేట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇది మంచి రెసిపీ ఇది మాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తాగుతారు. మనం చిన్న పిల్లలకు కూడా చంటి పిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మ్యామ్ ఇంకొకటి, ఈ కొబ్బరి బోండాల్లో డిఫరెంట్ కొబ్బరి బోండాలు దొరుకుతాయి. ఎల్లో కొబ్బరి బోండాలు, గ్రీన్. అంటే గ్రీన్ అంటే మనకి ఎప్పటి నుంచో తెలుసు. ఈ మధ్య కేరళ కొబ్బరి బోండాలు అలాంటివి కనిపిస్తున్నాయి కదా, బెంగళూరు కొబ్బరి బోండాలు. ఏది మంచిది? బెంగళూరు నుంచి వచ్చేవి కొంచెం ఎల్లోయిష్గా ఉంటాయి కొబ్బరి బొండాలు. మీకు ఇటు గోదావరి జిల్లా ఇటు నుంచి వచ్చేది ఎక్కువ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఏ నీళ్ళు తాగినా మంచిదే. దీంట్లో గంగా బొండాలు అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. గంగా బొండం అని ఎందుకంటారంటే దాంట్లో కనీసం ఒక 2-3 గ్లాసులు నీళ్ళు ఉంటాయి. అవును. బొండము ఇంత బొండం ఉంటే ఇన్ని నీళ్ళు వచ్చేస్తాయని అని ఏమనుకోవద్దు. ఒక చిన్న కాయ అయినా అది ఫుల్ వాటర్తో ఉంటుంది అన్నమాట. దానికి గుజ్జు తక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే పైన ఉన్న పీచు తక్కువగా ఉంటుంది. సో అటు పెద్ద బోండాల్ని గంగా బోండాలు అంటారు అన్నమాట. ఇంతంత బోండాలు ఉంటాయి, అందులో 3-4 గ్లాసులు నీళ్ళు ఉంటాయి. ఒక్క బండం అసలు మనం తాగలేం, ఎంత దాహంగా ఉన్నా మీరు తాగలేరు. సో అన్ని కొబ్బరి నీళ్ళు మంచివే.
ఏ కొబ్బరి నీళ్ళు మంచివి కాదంటే, బాగా కొబ్బరిని చెక్కేసి, ఎండలో పెట్టేసి, ఆ ఎండలో ఉన్న వేడి వేడి అంటే కొబ్బరికాయ కొట్టి మనం గ్లాస్‌లో పోసినప్పుడు వేడిగా ఉంటాయి. ఆ నీళ్ళు తాగకూడదు. చాలా మంది కూడా కొబ్బరి బొండలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకుంటారు. ఆర్డర్ చేసుకున్నప్పుడు ఏంటి వాడు చెక్కేసి ఇస్తాడు. హ్మ్. పైన ఇలా పీల్ ఆఫ్ చేసి ఇచ్చినప్పుడు అవి మళ్ళీ 2, 3 రోజులు మన ఇంట్లో పెట్టుకొని తాగకూడదు కదా మ్యామ్? ఆ! ఎక్కువ అసలు పాడైపోతాయి నీళ్ళు. హ్మ్. మీరు కొబ్బరి బొండం చెక్కేసేసి, మీరు అలా ఓ 3, 4 రోజులు వదిలేస్తే పాడైపోతాయి. హ్మ్. చెక్కకుండా మీరు మొత్తం చెక్కకుండా కొబ్బరి బొండం అలా ఉంటుంది. ఎక్కువ రోజులైతే నీళ్ళు తగ్గుతాయి తప్ప అది మనకేం హాని చెయ్యదు. కానీ ఏదైనా కొబ్బరి బొండం ఫ్రెషే. హ్మ్. ఒకసారి నువ్వు ఆ చెక్కు పైన తీసేసావు అనంటే, బాగా ఉంటే ఒక రోజు ఉంటుంది. హ్మ్. అదే నువ్వు చెక్కేసింది కొబ్బరి బొండం నువ్వు ఇంట్లోనే 3 రోజులు అలా కొట్టకుండా అంటే దాన్ని హోల్ పెట్టకుండా అలానే ఉంచారనుకోండి, అది పాడైతది. నీళ్ళు కూడా టేస్ట్ మారిపోతది. మీరు కొబ్బరి బొండం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటే దానికి తీసుకొని తాగేసేయండి. వెంటనే ఎందుకంటే అక్కడే ఒక రోజు ఉండుండొచ్చు ఉంటది. ఆల్రెడీ. ఆ! ఒక రోజుందో, 2 రోజులుందో. ఇంకోటి అది పాడవకుండా చెక్కేసి వాళ్ళు డీప్ దాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పెడతారు కదా! అందుకని మన దగ్గరకొచ్చిన తర్వాత వెంటనే తాగాలి. మళ్ళీ మన దగ్గరకొచ్చిన తర్వాత ఓ 2, 3 రోజులు దాన్ని పెట్టకండి. హ్మ్. సాధారణంగా చెక్కేసిన కొబ్బరి బొండాలు ఆర్డర్ చేసుకునే కన్నా కూడా హ్మ్. బెస్ట్ మన ముందు చెక్కిన కొబ్బరి నీళ్ళు హ్మ్. పొద్దున్నే తెచ్చుకుని మీరు కావాలంటే మీరు పెట్టుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగొచ్చు. అదేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. అంటే లేదు మీరు చక్కగా నీడగా ఉన్న దగ్గర నీళ్ళల్లోనో ఆ కొబ్బరి నీళ్ళు ఇప్పుడు బాటిల్‌లో పోసి తెచ్చుకుంటారు కదా! హ్మ్. ఆ బాటిల్ తీసుకెళ్ళి ఒక నీళ్ళల్లో పెట్టి ఉంచామనుకోండి, హ్మ్. అవి మరీ చల్లగా అవ్వవు, వేడి అవ్వవు. హ్మ్. అంటే నేను వేసవి కాలంలో సంగతి చెప్తున్నా. ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి మరీ చల్లగా అయిపోతాయి. హ్మ్. అవి తాగడం కూడా మంచిది కాదు. సైనస్, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీగా హెడేక్ వచ్చేస్తది. కాబట్టి నీళ్ళల్లో పెట్టుకోండి. అవి మీకు ఉంటాయి కొంచెం సేపు ఉంటాయి. ఏదైనా కొబ్బరి బొండం కొట్టిన తర్వాత వెంటనే తాగితే దాని ప్రభావం వేరేగా ఉంటుంది. మీరు ఎప్పుడో రాత్రి తాగుతా, మళ్ళీ అయి ఫ్రిడ్జ్‌లో పెట్టి రేపు తాగుతా అంటే దాని ప్రభావం వేరేగా ఉంటుంది. అది ఖచ్చితంగా మనకు మంచిది కాదు. కఫాన్ని పెంచుతది బాడీలో, అలాగే వాతాన్ని కూడా పెంచుతది. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. కొబ్బరి నీళ్ళు మంచివి. నేచురల్ ఎలక్ట్రోలైట్ అది. సో, అంటే ఎవరైనా తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు తీసుకోవాలంటే లేత కొబ్బరి బొండాలు మాత్రమే తీసుకోవాలి. ముదిరిన కొబ్బరి నీళ్ళు తీసుకుంటే దాంట్లో మళ్ళీ ఈ గ్లూకోజ్‌ని పెంచేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి తీసుకోకూడదని కోరుకుందాము. సో, అంతేకాకుండా ఆహ్, మన దగ్గర పెరిగిన కొబ్బరి బొండాలు తీసుకుంటే మంచిది. ఎట్లైనా మన ఏరియాస్‌లో పెరుగుతున్నాయంటే, మన నేటివ్‌కి దగ్గరగా ఉంటాయి. అది వేరేలా ఉంటుంది. అట్లాంటి వాటిని మనము రికమెండ్ చేద్దాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు.